నిహారిక కొణిదెల, రాధిక, జానీ మాస్టర్ జడ్జిలుగా, సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆటా షో మళ్ళీ మొదలు కాబోతుంది. జీ తెలుగులో ఫిబ్రవరి 7న గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు. అయితే 2 రోజుల ముందే ఈ గ్రాండ్ లాంచ్ G5 యాప్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఈ షోలో 4 మెంటర్లు కూడా ఉండబోతున్నారు. యాంకర్ విష్ణుప్రియ, కావ్యశ్రీ, సింగర్ సమీరా భరద్వాజ్, వంశీధర్ గౌడ్ 4 ప్లేయర్లు ఇందులో కొనసాగబోతున్నారు. అంటే వచ్చిన కంటెస్టెంట్స్ ని వేలంపాట ద్వారా తమ టీమ్ లోకి వీళ్ళు తీసుకుంటారు మాట. తాజాగా కావ్యశ్రీకి సంబంధించిన ప్రోమోని వదిలారు. చూసేకే అగ్గిమాదిరి ఉంటాడే నా స్వామి పాటకి క్యూట్ గా డాన్స్ చేస్తూ కావ్య ఎంట్రీ ఇచ్చింది. కావ్య రాగానే మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను, ఎలాగైనా నాకు మంచి పేరు తేవాలి అంటూ సుధీర్ అన్నాడు. వెంటనే స్క్రీన్ మీద కావ్యకి సంబంధించిన వివరాలు చూపించారు. ఇక వీటిని సుధీర్ చదువుతూ పులిహార కలిపాడు. పేరు కావ్యశ్రీ, పేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్, బొట్టు పెట్టుకున్న బలి, పట్టీలు పెట్టుకున్న పటాయ, సిగ్గుబడే స్విట్జర్లాండ్ అంటూ సుధీర్ చెప్తుంటే కావ్య సిగ్గుపడుతుంది. అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్ అంటూ నిహారిక సెటర్ వేసింది. వివాహ యోగం, మల్టీ టాలెంటెడ్ మ్యాజిషియన్ తో వివాహ యోగం ఉందని సుధీర్ అనగానే పాయింట్ కి వచ్చారు ఇప్పుడే అంటూ రాధిక పంచ్ వేశారు. ఇంత మంచి ప్లేయర్ ని తీసుకొచ్చానని మీకు చెప్పడానికి అని సుధీర్ కవర్ చేస్తూ ఉంటే ఆవిడ్ని ప్లేయర్ అంటూనే అన్ని ఆటలు నువ్వే ఆడేస్తున్నావు స్టేజ్ మీద అంటూ నిహారిక మామూలు పంచ్ వేయలేదు. తర్వాత ఒక ప్లేయర్ ని కొనడానికి కావ్య చేసిన బెట్టింగ్ అమౌంట్ ని చూసి కావ్య కొంచెం చూసి పెట్టాలి అన్న డబ్బులు అంటూ సుధీర్ జాగ్రత్తలు చెప్పాడు. దీంతో నెక్స్ట్ టైం నువ్వే వెళ్లి పెట్టు అంటూ నిహారిక మళ్ళీ కౌంటర్ వేశారు. దీంతో రే బాబు నేనేం మాట్లాడను అని సుధీర్ సైలెంట్ అయిపోయాడు. ఇక ఆ బెట్టింగ్ చేసిన అమౌంట్ పక్కన ఎస్ అని రాసి ఉంది. దీంతో ఎస్ అంటే ఏంటి అని అడిగితే సుధీర్ అంటూ మళ్ళీ సుధీర్ రెచ్చిపోయాడు. ఇక ప్రోమో చివర్లో ఓ చెలియా నా ప్రియ సఖియా పాటకి కావ్య సుధీర్ కలిసి స్టెప్పులు వేశారు. ఇక ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ కావ్య సుధీర్ పేరు చాలా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ షో ఖచ్చితంగా కావ్య సుధీర్ కోసం చూస్తామంటూ కామెంట్ బాక్స్ లో హోరెక్కిస్తున్నారు.